బిగ్ బాస్ సీజన్ 8 ముగిసింది. ఈ సీజన్ విన్నర్ సీరియల్ యాక్టర్ అయిన నిఖిల్. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ అందరికీ ట్రోల్స్, నెగటివిటీ ఫేస్ చేయడం అనేది కామన్. అయితే నిఖిల్‌ని కూడా చాలామంది చాలా నెగెటివ్‌గా ట్రోల్ చేశారు. ఇందుకు కారణం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రేమ గురించి నిఖిల్ చెప్పారు. కావ్యని తను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని, తను నా వల్ల ఎంతో ఫేస్ చేసిందని, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే వెంటనే తన దగ్గరికి వెళ్తానని, తనని క్షమించమని అడుగుతానని అందరికీ ఎమోషనల్ మాటలు చెప్పారు నిఖిల్. అయితే బయటకి వచ్చిన తర్వాత నిఖిల్ మాటలన్నీ తారుమారయ్యాయని చెప్పాలి. విన్ అయిన తర్వాత ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్‌లో నిఖిల్‌ని అడిగిన మొదటి క్వెషన్ ఇదే. మరి మీరు తన దగ్గరికి వెళ్తారా దానికి అని అడిగినప్పుడు నిఖిల్ చెప్పిన మాట ఇదే. కావ్యని మీట్ అవ్వడానికి ఇది సరైన సమయం కాదని, తప్పకుండా తన దగ్గరికి వెళ్తానని, ప్రేమను మనం ఫోర్స్ చేయలేమని, అలాగే ఎవరి అభిప్రాయం వారిదని, ప్రేమ గురించి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ ఆయన చెప్పిన మాటలు అందరిలోనూ చర్చాంశనీయంగా మారాయి. అంతేకాదు కావ్యాని ఇప్పటికీ నిఖిల్ అన్ఫాలో చేస్తున్నారు. అలాగే తన ఫ్యామిలీతో కలిసి తన సొంత యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేశారు. ఇక నిఖిల్‌ని ఈ విషయంలో అందరూ చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే కావ్య, నిఖిల్ కలిసే అవకాశం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే వీరిద్దరి ప్రేమ బంధం గురించి చాలామంది బాధపడుతున్నారు కూడా. గోరింటాకు అనే సీరియల్తో మొదలైన వీరి ప్రేమ బంధం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇక వీళ్ళిద్దరూ తిరిగి కలుసుకోవాలని కూడా వీళ్ళ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.